తెలుగులో బెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఈ వీడియోని 5 మినిట్స్ చూడండి. మీకే ఒక ఐడియా వస్తుంది. పర్సెంటేజ్. ఫస్ట్ దీని బేసిక్స్ చూద్దాం. ఓకే. పర్సెంటేజ్ అంటే, నథింగ్ 1/100. ఓకే. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. పర్సెంటేజ్ అంటే నథింగ్ 1/100. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 9% అనుకోండి. 9% అంటే 1/100. సో, 9 వన్ జా 9, 9/100 అవుతుంది. ఓకే. సో, 9%ని మేము డైరెక్ట్‌గా ఏం రాయొచ్చు? 9/100 అని రాయొచ్చు. అదే టైప్ 5% ఇచ్చారనుకోండి. డైరెక్ట్‌గా మేమేం రాయొచ్చు? 5/100 అని రాయొచ్చు. ఇప్పుడేమవుతుంది? క్యాన్సెల్ చేస్తే 5 వన్ జా 5, 20 జా. సో, ఆన్సర్ ఏమొస్తుంది? 1/20 వస్తుంది. 10% అంటే డైరెక్ట్‌గా ఏం రాయొచ్చు? 10/100 అని రాయొచ్చు. 0, 0 క్యాన్సెల్ ఏమవుతుంది? 1/10 వస్తుంది. ఓకే. అదే టైప్ 25% తీసుకుంటే 25% అంటే డివైడ్ బై 100. 25 వన్ జా 25, 4 జా. సో, ఆన్సర్ వచ్చి 1/4. ఓకే. సో, ఇప్పుడు మాకు ఒక పాయింట్ ఏమంటే పర్సెంటేజ్ అంటే 1/100 అని తెలుసు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే. పర్సెంటేజ్ అంటే 1/100 అని ఇప్పుడు నోట్ చేసుకోండి. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఇదే ఇంపార్టెంట్ బేసిక్స్. ఓకే. ఇప్పుడు పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే, పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే జస్ట్ డివైడ్ బై 100 చేయాలి. ఓకే. ఈ బేసిక్ గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ చేయాలంటే డివైడ్ బై 100 చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5% అనుకోండి. ఓకే. 5ని 100 నుంచి డివైడ్ చేయాలి. ఇప్పుడేమవుతుంది? 5 వన్ జా 5, 20 జా. సో, అప్పుడేమవుతుంది? ఫ్రాక్షన్ అవుతుంది. 1/20. ఓకే. సో, పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ చేయాలంటే డివైడ్ బై 100 చేయాలి. ఓకే. ఇప్పుడు ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే, పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఓకే. మీరు జస్ట్ ఇంటూ 100 చేయాలి. ఓకే. సో, ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ ఉంది. 1/4 ఒక ఫ్రాక్షన్ ఉంది. దీన్ని పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు క్యాన్సెల్ చేస్తే 4 వన్ జా 4, 25 జా. సో, ఎంతొస్తుంది? 25% వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు 2 పాయింట్స్. ఒకటి పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ అంటే డివైడ్ బై 100 చేయాలి. ఇంకోటి ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలి. ఓకే. ఇప్పుడు పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ షార్ట్‌కట్స్ చూద్దాం. ఓకే. ఒక నంబర్ ఈ ఫార్మ్‌లో ఉంటే పర్సెంటేజ్ ఈ ఫార్మ్‌లో ఉంటే ఎలా ఫ్రాక్షన్‌కి కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి 22.22% ఇదే ఫార్మ్‌లో ఉందా? అన్ని నంబర్స్ సేమ్ ఉన్నాయి. 2 నంబర్స్ తర్వాత డాట్ ఉంది. తర్వాత అదే నంబర్ రిపీట్ అవుతుంది. ఇలా ఉంటే ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలంటే లాస్ట్ నంబర్ ఏముంది? లాస్ట్ 2 నంబర్స్ 22 ఉంది. 22 దీన్ని 99 నుంచి డివైడ్ చేయాలి. ఇంతే సింపుల్. ఇదే ఫ్రాక్షన్. దీన్ని సింప్లిఫై చేస్తే 11 2 జా, 11 9 జా ఆన్సర్ వచ్చి 2/9. ఓకే. ఇంత సింపుల్. అదే టైప్ ఇప్పుడు చూడండి 55.55 ఉంది. ఓకే. సో, ఈ ఫార్మ్‌లో ఉంది కదా! ఈ ఫార్మ్‌లో ఉంటే ఏం చేయాలి? లాస్ట్ 2 నంబర్ రాయాలి. దాన్ని డివైడ్ బై 99 చేయాలి. సో, అప్పుడు క్యాన్సెల్ చేస్తే 11 5 జా 11, 9 జా ఆన్సర్ వచ్చి 5/9. ఓకే. సో, అదే టైప్ ఇప్పుడు 77.77 సో, లాస్ట్ 2 నంబర్స్ వచ్చి 77 దీన్ని 99 నుంచి డివైడ్ చేయాలి. 11 7 జా 11, 9 జా ఆన్సర్ వచ్చి 7/9. ఇంత ఈజీగా మీరు కన్వర్ట్ చేయొచ్చు. దీన్ని జనరల్ ఫార్మ్‌లో రాయాలంటే పర్సెంటేజ్ ఉంటే ఏం చేయాలి? లాస్ట్ 2 నంబర్స్ ఏంటి? దీన్ని డివైడ్ బై 99 చేయాలి. ఓకే. ఇది వచ్చి జనరల్ ఫార్మ్. నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. 88%ని సారీ 88.88%ని ఫ్రాక్షన్‌కి కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసి దాని ఆన్సర్ మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. సెకండ్ షార్ట్‌కట్ చూద్దాం. సపోజ్ నంబర్ ఈ ఫార్మ్‌లో ఉంటే పీక్యూ పర్సెంటేజ్ ఫార్మ్‌లో ఉంటే ఎలా ఫ్రాక్షన్‌కి కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 36.36% ఇది ఈ ఫార్మ్‌లో ఉంది కదా! ఈ ఫార్మ్‌లో ఉంటే ఏం చేయాలంటే లాస్ట్ 2 నంబర్స్ తీసుకోవాలి.
దాన్ని 99 నుంచి డివైడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు క్యాన్సల్ అవుతే ఏమవుతుంది? 9 4 జా 9 11 జా. సో ఆన్సర్ వచ్చి 4/11. ఓకే. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 45.45 ఇది కూడా ఈ ఫార్మ్‌లో ఉంది. సో అప్పుడు ఏం చేయాలి? లాస్ట్ 2 నంబర్స్ తీసుకోవాలి. ఓకే. దాన్ని 99 నుంచి డివైడ్ చేయాలి. ఓకే. ఇప్పుడేమవుతుంది? 9 5 జా 9 11 జా. సో ఏమవుతుంది? 5/11 ఆన్సర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ 15.15% ఇది కూడా ఈ ఫార్మ్‌లో ఉంది. ఇప్పుడేం చేయాలి? లాస్ట్ 2 నంబర్స్ తీసుకోవాలి. దాన్ని 99 నుంచి డివైడ్ చేయాలి. 3 5 జా 3 33 జా. ఆన్సర్ వచ్చి ఏమొస్తుంది? 5/33 వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఓకే. 3.03% ఉంది. ఓకే. ఇప్పుడు ఈ నంబర్ తీసుకుంటే ఇక్కడ ఏం లేదంటే 0 ఉందని అర్థం. అప్పుడు చూడండి ఇప్పుడు ఏ ఫార్మ్‌లో ఉంది? పీక్యూ పర్సెంటేజ్ ఫార్మ్‌లో వస్తుంది. ఓకే. ఇప్పుడు 0 రాయకపోయినా గాని ఇది ఈ ఫార్మ్‌లోనే ఉంటుంది. ఓకే. అప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అయితే ఇక్కడ 0 యాడ్ చేసుకోండి. అప్పుడు ఈ ఫార్మ్‌లో ఉంటుంది. ఈ ఫార్మ్‌లో ఉంటే ఏం చేయాలి? లాస్ట్ 2 నంబర్స్ తీసుకోవాలి. ఓకే. దాన్ని 99 నుంచి డివైడ్ చేయాలి. 03 అంటే నథింగ్ బట్ 3. 3/99. 3 1 జా 3 33 జా. ఆన్సర్ వచ్చి 1/33. ఓకే. అదే టైపు 9.09% ఉందనుకోండి. ఇక్కడ ఏం లేదంటే 0 ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ ఫార్మ్‌లో నంబర్ వచ్చేసింది. సో ఏం చేయాలి? లాస్ట్ 2 నంబర్స్ తీసుకోవాలి. దాన్ని 99 నుంచి డివైడ్ చేయాలి. 09 అంటే నథింగ్ బట్ 9. 9/99. 9 1 జా 9 11 జా. ఆన్సర్ వచ్చి 1/11. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక హోంవర్క్ ఇస్తాను. 18.18% దీన్ని ఫ్రాక్షన్‌కి కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసి దాని ఆన్సర్‌ని ఈ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు కొన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి 25%. 25% అంటే ఏమని రాయొచ్చు? 25/100 అని రాయొచ్చు. క్యాన్సల్ చేస్తే 25 1 జా 25 4 జా. ఆన్సర్ వచ్చి 1/4. సో మీకేం తెలియాలంటే 25% అంటే 1/4 అని తెలియాలి. డైరెక్ట్‌గా మీరు రాయాలి. ఓకే. 50% అంటే 50% అంటే డివైడ్ బై 100. సో 50 1 జా 50 2 జా. సో ఆన్సర్ వచ్చి 1/2. సో 50% అంటే మీరు డైరెక్ట్‌గా 1/2 అని రాయాలి. ఓకే. సో 75%. 75% అంటే డివైడ్ బై 100. 25 3 జా 25 4 జా. ఆన్సర్ వచ్చి 3/4. 100% అంటే 100% అంటే డివైడ్ బై 100. 100 100 క్యాన్సల్. ఆన్సర్ ఏమొస్తుంది? 1. 1/1 వచ్చినా 1 వచ్చినా ఒకటే. ఓకే. సో ఇప్పుడు మీకేం తెలియాలంటే డైరెక్ట్‌గా మీరు 25% అంటే 1/4 అని డైరెక్ట్‌గా రాయాలి. 25% ఇచ్చారంటే డైరెక్ట్‌గా 1/4 రాయాలి. 50% అంటే డైరెక్ట్‌గా 1/2 అని రాయాలి. 75% అంటే 3/4. సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఓకే. మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. టైమ్ సేవ్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చారు చూడండి. 25% ఆఫ్ 80 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో 25% అంటే డైరెక్ట్ ఎంత రాయాలి? 1/4 అని రాయాలి. హాఫ్ అంటే ఇంటూ 80. సో క్యాన్సల్ చేస్తే 4 1 జా 4 20 జా. ఆన్సర్ వచ్చి 20. ఓకే. సో నెక్స్ట్ 50%. 50% అంటే ఏం రాయాలి? 1/2 అని రాయాలి డైరెక్ట్‌గా. హాఫ్ అంటే ఇంటూ 1000. సో క్యాన్సల్ చేస్తే 2 1 జా 2 500 జా. సో ఆన్సర్ వచ్చి 500. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 75% అని ఏం రాయాలి? 75% అంటే డైరెక్ట్‌గా 3/4 అని రాయాలి. హాఫ్ అంటే ఇంటూ 160. క్యాన్సల్ చేస్తే 4 1 జా 4 40 జా. సో 43 జా ఎంత? 120. ఆన్సర్ వచ్చి 120. నెక్స్ట్ 25% అంటే ఏం రాయాలి? 1/4 అని రాయాలి. హాఫ్ అంటే ఇంటూ 40. సో క్యాన్సల్ చేస్తే 4 1 జా 4 60 జా. సో ఆన్సర్ వచ్చి 60. ఓకే. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఒక హోంవర్క్ ఇస్తాను. 75% ఆఫ్ 280 దీని వాల్యూ ఎంత అని మీరు కాలిక్యులేట్ చేసి దాన్ని మీరు ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్
చేయండి. ఓకే. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ట్రిక్ చూద్దాం. ఓకే. సపోజ్ వాళ్ళు 25% ఆఫ్ 80 అని ఇచ్చారనుకోండి క్వెషన్. దీన్ని మేము 80% ఆఫ్ 25 అని గూడా రాయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. 25% అంటే 1/4 హాఫ్ అంటే ఇంటూ 80. సో, క్యాన్సెల్ చేస్తే 4 వన్ జా 4 20 జా ఆన్సర్ ఏమొచ్చింది? 20 అని వచ్చింది. ఇక్కడ గూడా చూడండి. పర్సెంటేజ్ అంటే డివైడ్ బై 100. హాఫ్ అంటే ఇంటూ 25. 25 వన్ జా 25 4 జా 4 వన్ జా 4 20 జా. ఇక్కడ కూడా ఆన్సర్ ఏమొచ్చింది? 20 అనే వచ్చింది. సో, ఇప్పుడు మాకేం అర్థమైందంటే సపోజ్ వాళ్ళు 35% ఆఫ్ 75 ఇస్తే మేము దీన్ని రివర్స్ కూడా రాయొచ్చు. ఏమని రాయొచ్చు? 75% ఆఫ్ 35 అని కూడా రాయొచ్చు. అదే వాళ్ళు 50% ఆఫ్ 12 అని ఇస్తే దీన్ని మేము రివర్స్‌గా ఏం రాయొచ్చు? 12% ఆఫ్ 50 అని కూడా రాయొచ్చు. ఓకే. ఈ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ నేనిప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. అక్కడ ఈ ట్రిక్ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. మీకు చాలా టైమ్ సేవ్ అవుతుంది. అలాగే ఈ ట్రిక్ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ట్రిక్ ఏమంటే మీరు రివర్స్‌గా రాయొచ్చు. 50% ఆఫ్ 75 అని ఇస్తే మీరు దీన్ని రివర్స్‌గా ఏం రాయొచ్చు? 75% ఆఫ్ 30 అని రాయొచ్చు. సో, సో థట్ మీకు టైమ్ చాలా సేవ్ అవుతుంది. అది ఎలా అని నెక్స్ట్ ప్రాబ్లమ్ చేసి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఈ 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చారో చూడండి. 16% ఆఫ్ 75. సో, మాకు 16% ఫ్రాక్షన్‌లో తెలీదు. ఓకే. అప్పుడేం చేద్దాం? దీన్ని రివర్స్ రాయొచ్చు. మేము ఆ ట్రిక్ యూజ్ చేసి ఏమని రాయొచ్చు? 75% ఆఫ్ 16 అని రాయొచ్చు దీన్ని. ఓకే. సో, 16% ఆఫ్ 75ని 75% ఆఫ్ 16 అని రాయొచ్చు. ఇప్పుడు మాకు 75% అంటే ఏంటి ఫ్రాక్షన్‌లో? 3/4 అని తెలుసు. హాఫ్ అంటే ఇంటూ 16. ఇప్పుడు క్యాన్సెల్ చేస్తే 4 వన్ జా 4 4 జా 3 4 జా 12. ఆన్సర్ వచ్చి 12. ఓకే. ఇప్పుడు 22% ఆఫ్ 50. 22% ఫ్రాక్షన్‌లో తెలీదు. ఇప్పుడేం చేద్దాం? దీన్ని రివర్స్ రాద్దాం. 50% ఆఫ్ 22 అని రాస్తాం. ఓకే. ఇప్పుడు 50% అంటే ఫ్రాక్షన్ ఏంటి? 1/2 హాఫ్ అంటే ఇంటూ 22. సో, ఇప్పుడు క్యాన్సెల్ చేస్తే 2 వన్ జా 2 11 జా ఆన్సర్ వచ్చి 11. ఓకే. ఇప్పుడు 36% ఆఫ్ 25. మాకు 36% ఫ్రాక్షన్‌లో తెలీదు. సో, దీన్ని ఏం రాయొచ్చు మేము? 25% ఆఫ్ 36 అని రాయొచ్చు. 25% అంటే ఫ్రాక్షన్‌లో 1/4 హాఫ్ అంటే ఇంటూ 36. ఇప్పుడు క్యాన్సెల్ చేస్తే 4 వన్ జా 4 9 జా ఆన్సర్ వచ్చి 9. ఓకే. ఇప్పుడు 28% ఆఫ్ 75. 28% ఫ్రాక్షన్‌లో తెలీదు ఏమని. ఓకే. సో, 28% ఫ్రాక్షన్‌లో తెలీదు. అప్పుడేం చేద్దాం? రివర్స్ రాద్దాం. 75% ఆఫ్ 28 అని రాయొచ్చు. ఇప్పుడు 75% అంటే ఫ్రాక్షన్‌లో 3/4 హాఫ్ అంటే ఇంటూ 28. ఇప్పుడు క్యాన్సెల్ చేస్తే 4 వన్ జా 4 7 జా ఆన్సర్ వచ్చి 3 7 జా 21. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక హోంవర్క్ ఇస్తాను. ఓకే. అదేమంటే 36% ఆఫ్ 75. ఓకే. దీన్ని మీరు కాలిక్యులేట్ చేసి ఆ ఆన్సర్‌ని ఈ కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు మోడులస్ అంటే ఏంటి చూద్దాం. మోడులస్ అంటే ఓకే. 2 స్ట్రెయిట్ లైన్ రాసి దానిలో ఒక నెగెటివ్ నంబర్ ఉందనుకోండి. -5 ఉందనుకోండి. దాన్ని వాల్యూ ఏమవుతుందంటే +5 అవుతుంది. నెగెటివ్ నంబర్‌ని పాజిటివ్ నంబర్‌గా కన్వర్ట్ చేస్తుంది. మోడులస్ రాసి ఇప్పుడు -8 అని రాస్తే ఓకే. మైనస్ ఉండేది ఏమవుతుంది? +8 అవుతుంది. అదే టైప్ -9 ఉందనుకోండి. అది ఏమవుతుంది? +9 అవుతుంది. ఓకే. మోడులస్ ఏం చేస్తుందంటే నెగెటివ్ నంబర్‌ని పాజిటివ్ చేస్తుంది. అదే పాజిటివ్ నంబర్ ఉందనుకోండి. మోడులస్ ఆఫ్ +6 ఉందనుకోండి. అది +6 ఉంటుంది. ఓకే. ప్లస్‌ని నెగెటివ్‌గా కన్వర్ట్ చేయదు. మోడులస్ ఓన్లీ నెగెటివ్ నంబర్‌ని పాజిటివ్ నంబర్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో, 2 లైన్ రాసి దానిలో నెగెటివ్ నంబర్ ఉంటే దాన్ని ఏం చేయాలి? పాజిటివ్ నంబర్‌గా రాయాలి. ఓకే. ఇది మోడులస్ బేసిక్. ఓకే. ఇప్పుడు 2 వాల్యూ ఇచ్చారనుకోండి. పి వాల్యూ, క్యూ వాల్యూ ఇచ్చి ఈ 2 క్వెషన్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు పి వాల్యూ ఏమిచ్చారు? 50 ఇచ్చారు. క్యూ వాల్యూ 100 ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ చూడండి. ఏమడిగారు? పి ఈస్ హౌ మచ్ పర్సెంట్ లెస్ థాన్ క్యూ. ఓకే. సో, ఇక్కడ చూస్తే పిని దేనితో కంపేర్ చేస్తున్నారు? క్యూతో.
సో దేంతో కంపేర్ చేస్తున్నారో దాన్ని డినామినేటర్‌లో రాసేయండి. ఓకే. సో డినామినేటర్‌లో క్యూ రాస్తాను. సో ఇక్కడ ఏం అడిగారు? హౌ మచ్ పర్సెంట్ లెస్. సో హౌ మచ్ పర్సెంట్ లెస్ అని అడిగారు. సో నేనేం రాస్తాను? మాడ్యులస్ ఆఫ్ పి మైనస్ క్యూ అని న్యూమరేటర్‌లో రాస్తాను. ఇంటూ 100. ఓకే. ఇది దీనిది ఫార్ములా. ఓకే. ఇక్కడొస్తే సెకండ్ క్వెషన్‌లో ఏమి? క్యూ ఈస్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దెన్ పి. ఇక్కడ క్యూని దేంతో కంపేర్ చేస్తున్నారు? పితో. సో నేనేం రాస్తానంటే డినామినేటర్‌లో పి రాస్తాను. ఓకే. దేంతో కంపేర్ చేస్తున్నారో దాన్ని డినామినేటర్‌లో రాసుకోవాలి. ఓకే. ఇక్కడ హౌ మచ్ పర్సెంట్ మోర్ అయినా, లెస్ అయినా న్యూమరేటర్‌లో పి మైనస్ క్యూ అని రాయాలి. ఇంటూ 100. ఓకే. ఇది దీనిది ఫార్ములా. ఓకే. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పి వాల్యూ ఏమి? 50 మైనస్ క్యూ వాల్యూ 100 హోల్ డివైడెడ్ బై క్యూ వాల్యూ 100 ఇంటూ 100. సో 100, 100 క్యాన్సల్ అవుతుంది. ఇప్పుడు 50 మైనస్ 100 ఏమవుతుంది? గ్రేటర్ నంబర్ సైన్ రాసి సబ్ట్రాక్ట్ చేయాలి. 100లో 50 పోతే 50. మోడ్యులస్ ఆఫ్ మైనస్ 50 ఏమవుతుంది? ప్లస్ 50 అవుతుంది. ఆన్సర్ వచ్చి 50%. ఓకే. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చి 50%. ఇప్పుడు సెకండ్ చూద్దాం. డినామినేటర్‌లో పి వాల్యూ ఎంతుంది? 50. మోడ్యులస్ ఆఫ్ 50 మైనస్ 100 ఇంటూ 100. సో క్యాన్సల్ చేస్తే 51 జా 52 జా మోడ్యులస్ ఆఫ్ 50 మైనస్ 100 ఏమవుతుంది? గ్రేటర్ నంబర్ సైన్ రాసి సబ్ట్రాక్ట్ చేయాలి. 100లో 50 పోతే 50 ఇంటూ 2 మోడ్యులస్ ఆఫ్ మైనస్ 50 ప్లస్ 50 అవుతుంది. ప్లస్ 50 ఇంటూ 2 100% అవుతుంది. సో సెకండ్ ఆన్సర్ వచ్చి 100%. ఓకే. ఇప్పుడు థర్డ్ క్వెషన్. ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. పి ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ క్యూ. ఇక్కడ పిని దేంతో కంపేర్ చేస్తున్నారు? క్యూతో. సో దాన్ని డినామినేటర్‌లో రాసేస్తాను. ఓకే. ఇక్కడ మీరు క్వెషన్‌లో చూస్తే లెస్ లేదు, మోర్ గూడా లేదు. ఓకే. సో లెస్, మోర్ లేదు. లెస్, మోర్ ఉంటే మేమేం రాయాలి న్యూమరేటర్‌లో? పి మైనస్ క్యూ మోడ్యులస్ అని రాయాలి. ఓకే. ఇక్కడ లెస్, మోర్ లేదు. అందుకే మేమేం రాయాలంటే డినామినేటర్‌లో క్యూ రాసాం. న్యూమరేటర్‌లో జస్ట్ పి రాస్తే చాలు. ఓకే. దీన్ని ఇంటూ 100 చేయాలి. ఇది దీన్ని ఫార్ములా. ఓకే. సో ఇక్కడ ఫోర్త్ క్వెషన్ చూస్తే క్యూ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ పి. క్యూని దేనితో కంపేర్ చేస్తున్నారు? పితో కంపేర్ చేస్తున్నారు. సో దాన్ని డినామినేటర్‌లో రాస్తాము. ఓకే. సో తర్వాత చూస్తే లెస్, మోర్ అని ఇక్కడ ఇయలేదు. సో మేము పి మైనస్ క్యూ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. సో అక్కడ ఏం చేసాం? ఇక్కడ డినామినేటర్‌లో పి ఉంది. న్యూమరేటర్‌లో క్యూ అని రాసి ఇంటూ 100 చేస్తే చాలు. ఇది దీనిది ఫార్ములా. ఓకే. సో నేనేం చేస్తాను? దీన్ని ఎరేజ్ చేస్తాను. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. పి వాల్యూ ఎంత? 50. క్యూ వాల్యూ ఎంత? 100 ఇంటూ 100. 100, 100 క్యాన్సల్. 51 జా 50. సో ఆన్సర్ వచ్చి 50%. ఇక్కడ క్యూ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ పి. ఓకే. ఫార్ములా రాసేసాం. పి వాల్యూ ఎంత? 50. క్యూ వాల్యూ 100 ఇంటూ 100. 51 జా 50. 2 జా 100. 2 జా 200%. ఆన్సర్ వచ్చి 200%. ఓకే. ఇప్పుడు ఈ 4 ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చారు చూడండి. 25 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 125. ఇక్కడ 25ని దేనితో కంపేర్ చేస్తున్నారు? 125. సో డినామినేటర్‌లో 125 అని రాసేస్తాం. ఓకే. తర్వాత ఇక్కడ లెస్, మోర్ ఏమీ లేదు. సో అప్పుడు ఏం చేయాలి? జస్ట్ ఈ 25ని న్యూమరేటర్‌లో రాసేయాలి. ఇంటూ 100. ఓకే. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే 25 1 జా 25, 5 జా 5 1 జా 5, 20 జా ఆన్సర్ వచ్చి 20%. ఓకే. ఇప్పుడు సెకండ్ క్వెషన్. సెకండ్ క్వెషన్ ఏమి ఇచ్చారో చూడండి. 270 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 90. ఇక్కడ 270ని 90తో కంపేర్ చేస్తున్నారు. ఓకే. సో డినామినేటర్‌లో 90 అని రాస్తాను. ఓకే. న్యూమరేటర్‌లో ఏమని రాయాలి? 270 ఇంటూ 100. 0, 0 క్యాన్సల్. 9 1 జా 9, 3 జా 3 ఇంటూ 100 300%. ఓకే. ఇప్పుడు థర్డ్ క్వెషన్. ఇప్పుడు థర్డ్ క్వెషన్ ఏమిచ్చారో చూడండి. 700 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 70. ఇక్కడ 700ని
70తో కంపేర్ చేస్తున్నారు. సో, డినామినేటర్‌లో 70 అని రాస్తాను. ఓకే. న్యూమరేటర్‌లో 700 అని రాస్తాను. ఓకే. ఇంటూ 100. 0, 0 క్యాన్సెల్. 7 1 జా 7, 10 జా 100 ఇంటూ 10 1000. ఆన్సర్ వచ్చి 1000%. ఫోర్త్ క్వెషన్ ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. 200 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 25? ఇక్కడ 200ని దేంతో కంపేర్ చేస్తున్నారు? 25. సో, డినామినేటర్‌లో 25 అని రాస్తాను. న్యూమరేటర్‌లో 200 అని రాసి ఇంటూ 100 చేస్తాను. 25 1 జా 25 4 జా 200 ఇంటూ 4 800% అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఒక క్వెషన్ ఇస్తాను. ఓకే. 50 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1000? ఓకే. ఈ క్వెషన్ మీరు ట్రై చేయండి. ఓకే. దాని ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. మీకు నా టీచింగ్ నచ్చితే ఓకే. నా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఓకే. తర్వాత పర్సెంటేజ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్ చేసి ఓకే. దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో పెట్టుంటాను. దాన్ని గూడా మీరు రెఫర్ చేయండి. తర్వాత ఈ ఛానల్‌లో నేను ఏమేం టీచ్ చేస్తానంటే క్వాంట్స్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్‌నెస్ అండ్ జనరల్ అవేర్‌నెస్ ఇవన్నీ టీచ్ చేస్తాను. దాని రిలేటెడ్ లింక్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో పెట్టింటాను. ఓకే. దాన్ని గూడా మీరు రెఫర్ చేయండి.